మరి ముందుకు పక్కన అవునా నీకు పెద్దది కావాలంటే ఆకరా ఒక్కొక్క కంట్రోల్ పక్కకు వస్తే ఫ్రీ అవుతుంది.
కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భక్తవత్సల రెడ్డి గారికి ఒక చిన్న పదవి, అదే ఆయన దృష్టిలో, అది నా దృష్టిలో కూడా అది ఆయనకి అలాంటి వ్యక్తికి ఈ పదవి రావడం చాలా చిన్నదే అనుకుంటున్నాను నేను అధికార ప్రతినిధిగా. ఆయన ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని, ఉన్నత స్థానానికి ఎదగాలని నా యొక్క ఆకాంక్ష. ఇంకొక చిన్న మనవి, ఎందుకంటే ఈయనకి ఈ పదవి ఒక చిన్నదైనా రామ్కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర కార్యవర్గంలో ఒక మంచి పదవి ఇవ్వాలని, ఒక అధికార ప్రతినిధిగా ఇవ్వాలని ఆయనకున్నటువంటి అనేక అంశాల మీద ఆయనకి బాగా మంచి అవగాహన ఉంది. అందువల్ల ఆయనకి ఒక మంచి పదవి ఇచ్చి అపోజిషన్లో అంటే అధికారం లేనప్పుడు ఆ పదవిని దాన్ని వెన్నుదీసి తేగలడని నా యొక్క అభిప్రాయం. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డిని మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి ఆయనకు మంచి పదవి రావాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క సమావేశాన్ని నాకు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. రిలేటెడ్ విషెస్ టు ఆల్ ది మెంబర్స్. అదేవిధంగా ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, ఒక ఓర్పు, ఒక నేర్పుతో ఇంతకాలం రాజకీయం చేస్తున్నటువంటి భక్తవత్సల రెడ్డి గారు ఏ రోజు కూడా నాకేదో పదవి కావాలి, రాష్ట్ర స్థాయి పదవి కావాలి, జిల్లా స్థాయి పదవి కావాలి అని ఆలోచించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈరోజు పార్టీ గుర్తించడం కావచ్చు, రామ్కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి భక్తవత్సల రెడ్డి గారి ప్రతిభ కొంతమేరకు వాళ్ళ దృష్టికి పోవడం కావచ్చు. దాంతో ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి, ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి, ఎంతోమందికి అండదండగా ఉండే వ్యక్తి. ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ప్రతి కార్యకర్తకి ఆ పదవి నాకే వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే మా భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ పదవి భక్తవత్సల రెడ్డి గారి ప్రతిభకి చాలా చిన్న పదవి. భక్తవత్సల రెడ్డి గారిని మేము రాష్ట్ర కార్యవర్గంలో ఈ సమయంలో పార్టీకి వెన్నుదన్నగా ఉండే విధంగా, ఒక ముఖ్య భూమిక పోషించే విధంగా, ఒక మంచి స్థానాన్ని రాష్ట్ర స్థాయిలో కల్పించి భక్తవత్సల రెడ్డి గారి అనుభవాన్ని ఉపయోగించుకుంటారని మేమందరం ఊహించడం జరిగింది. కానీ జిల్లా స్థాయి పదవి ఇవ్వడం జరిగింది, మా అందరికీ సంతోషమే. కానీ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఇంత అనుభవం ఖచ్చితంగా పార్టీకి ఉపయోగపడాలని రామ్కుమార్ రెడ్డి గారిని, భక్తవత్సల రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, భక్తవత్సల రెడ్డి గారికి రాష్ట్ర కార్యవర్గంలో ఒక సముచితమైన స్థానం కల్పించి ఆయన అనుభవాన్ని ఖచ్చితంగా వాడుకోవాల్సిందిగా మా అందరి తరఫున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ స్వాగతం, అందరికీ వందనం. ఈరోజు ఒక సుదినం అనే చెప్పాలి. ఎందుకంటే మనకందరికీ అందుబాటులో ఉన్న నాయకుడు ఒక చిరు పదవి అనే అంటున్నా, జిల్లా స్థాయి పదవి అయినప్పటికీ చిరు పదవి అలంకరించినందుకు మనం అందరం వారిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతిభకు పట్టం. వారి ప్రతిభ మనకు తెలుసు, జిల్లా స్థాయిలో కొంతవరకు తెలుసు. మామూలుగా మన వాకాడు చరిత్ర దేశ స్థాయిలో ప్రఖ్యాతి చెందింది. అటువంటి మండలాన్ని నుండి మనకు ఒక జిల్లా స్థాయి నాయకుడు కాదు, రాష్ట్ర స్థాయిని అలంకరించగలిగిన నాయకుడికి జిల్లా స్థాయి పదవి ఈ రోజుకి వచ్చింది. అంతకుముందు మనం ఎందులోనూ గుర్తింపు లేదు. వారికి ఈ పదవి ఈ కష్టకాలంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతీకార చర్యల్లో ఎదుర్కోగలిగిన నాయకుడు. మన నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, ఎదుర్కోగలిగిన నాయకుడికి
ఒక సముచిత స్థానం జిల్లా స్థాయిలో ఇవ్వడం జరిగింది. దాన్ని వారు సక్రమమైన మార్గంలో నడిపిస్తారు. అందుకు మనమందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. మనమందరం దానికి తగ్గట్టు ప్రవర్తించి వారి స్థాయిని జిల్లా స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం ముఖ్యంగా మన మీద ఉన్న నాయకులు కాదు. నాయకులు తర్వాత చెప్తారు. ప్రతిభ ఎప్పుడైతే గుర్తింపుకు వస్తుందో ఆ గుర్తింపుకు వచ్చినప్పుడే మనం జిల్లా స్థాయిలో కూడా మనం చెప్పక్కర్లేదు, వాళ్ళే తీసుకుంటారు. అందువల్ల మనం అందరం కూడా మన పూర్తి సహాయ సహకారాలు అందించి వారికి ఇంకెన్నో ఉన్నత పదవులు రావాలని, అదేవిధంగా మనకు పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమైన వ్యక్తి పద్మనాభ రెడ్డి గారికి కూడా ఎదురు మంది సోదరులకి అత్యంత భక్తాన్ని పిలిచేవారు జనార్దన్ రెడ్డి గారు. అవునయ్య, వారికి పదవి రావడం అనేది చాలా చిన్న పదవి అన్న చెప్పినట్టు. ఆయన ఎంతో పెద్ద పదవులు ఆశించాల్సిన వ్యక్తే. ఆయన ఎప్పుడు కోరుకోలే. అదొకటి ఉంది భక్తవంతుల్లో. రాజకీయ నాయకులు మామూలుగా ఏదో కొద్దిగా గొప్ప సంపాదించుకుంటారు, ఉండే డబ్బులు గాజేసుకునేవాడు భక్తవంతులు. అటువంటి వ్యక్తికి ఈ పదవి కాదు, అతి త్వరలోనే రాష్ట్ర స్థాయి పదవి రావాలని, వస్తుందని కూడా నేను ఆశిస్తూ పదవి అనేది కానీ ఇంకెందుకే పదవి ఈదికి తెలియని వాళ్ళు ఉన్నారా? ఎక్కడ ఆయన కూడా 12 గంటలు ఉంటాం కూడా. ఎక్కడ పోయినా ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం పెడతాయో బాగున్నా ఉన్నారు. మా మొహం ఎవరు చూడడం లేదు. ఈయన వాకాల్లో ఉండాల్సిన ఆయన మటుకు కాదు. ఏ హైదరాబాద్లోనో విజయవాడలోనో ఢిల్లీలోనో ఉండుంటే ఏడకో ఎల్లుండో మా తమ్ముడికి ఇచ్చినారు, సంతోషం. ఎక్కడ తల్ల మెదడు కాదండి, చిక్కు పెట్టేస్తున్నారు. అవి ఎట్ట వస్తాయి, అవి ఎట్ట గుర్తుంటాయి, ఆ పేర్లు ఎట్టుంటాయి మాకు తెలీదు. పెద్ద మాట్లాడే ముందు ఏమనుకోబాకండి, నాకు అక్కడంటే రాదు. ఈరోజు ఏదో నాకు పదవి వచ్చి జరుగుతున్నటువంటి కార్యక్రమం కింద కన్నా గత అనేక సంవత్సరాలుగా ఒకరికొకరం అడుగులో అడుగు వేస్తూ కష్టాలలో నష్టాలలో అధికారం ఉన్నా లేకపోయినా వాకాడు మండలంలో సమిష్టిగా పనిచేసేటువంటి ఒక మిత్ర బృందం. నాకు ఇష్టం లేకపోయినా భాస్కర్ రెడ్డి నిన్న నాకు తెలియకుండానే డిక్లేర్ చేశాడు. సరే, వాళ్ళ అభిమానానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాకాడులో 1986లో మా ప్రీతముడు దివంగత నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తిగా యువజన కాంగ్రెస్ రాజకీయాలలో 86లో మొదలైనటువంటి నా ప్రస్థానం ఒక నాయకత్వం కింద ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి నీతిగా, నిజాయితీగా, నమ్మకంగా, నిబద్ధతతో పనిచేయడం అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తిని. జనార్దన్ రెడ్డి గారు నా స్థాయికి, నా వయసుకు మించి నాకు ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు. ఆయన స్ఫూర్తితోనే ఈనాటి వరకు నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. పదవులు ఉన్నా లేకపోయినా నేనున్నటువంటి పార్టీలో పనిచేసేటువంటి అలవాటు. ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆశయ సాధన కోసం ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక మంది పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వ్యక్తిగత సహకారాలు అనేకం చేశామంటే ఆయన యొక్క సహకారంతో ఈ ప్రయాణం కొనసాగింది. ఇది ప్రతిపక్షంలో ఒక కీలకమైనటువంటి బాధ్యత. ఒక అధికార ప్రతినిధిగా, జిల్లా అధికార ప్రతినిధిగా ఈ పార్టీకి ప్రభుత్వం పరిపాలనలో ఉండేటప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పార్టీ ప్రతినిధిగా ఏదో నోటికొచ్చింది మాట్లాడడం కాకుండా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్షంలో. ఏ రాజకీయ నాయకుడైనా రాణింపు అనేది వచ్చేది ప్రతిపక్షంలో వస్తుంది. ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకుపోయేటువంటి పాత్ర ఈ పాత్ర.
ఇది ఉన్నా లేకపోయినా నిరంతరం నా జీవితంలో కొనసాగుతూనే ఉంది. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఈ పాత్ర మటుకు కొనసాగుతూనే ఉంది. ఇది ఒక పార్టీ అప్పగిచ్చినటువంటి బాధ్యత కాబట్టి మరింత బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యతను తప్పకుండా నా వంతు నేను నెరవేరుస్తానని, ప్రతిపక్షం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిర్మాణాత్మకమైనటువంటి దృష్టితో ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం, అధికారుల దృష్టికి తీసుకుపోవడం, ప్రజల దృష్టికి తీసుకుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి, ఈ పార్టీ పూర్వ వైభవానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి సోదరుడు సహకారంతో ముందుకు తీసుకుపోతాం. కష్టాలు శాశ్వతం కాదు, సుఖాలు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, ప్రతిపక్షం శాశ్వతం కాదు. మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏ ఎండకు ఆ గొడుగు పెట్టేటువంటి అలవాటు లేనటువంటి వ్యక్తులం. గత అనేక సంవత్సరాలుగా ఒక పార్టీ, ఒక విధానం, ముఖ్యంగా ఒక నాయకత్వం, అందరం జనార్దన్ రెడ్డి గారి ఆ రాజకీయ పాఠశాల నుంచి నేర్చుకున్నటువంటి వ్యక్తులం, పాఠాలు నేర్చుకున్నటువంటి వ్యక్తులం. ఆయన కూడా ఆయన జీవితంలో రాజకీయాల్లో ప్రవేశం మొదలుకొని కొన ఊపిరి వరకు ఒక పార్టీ, ఒక విధానం కోసం పాటుపడినటువంటి వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా నడవాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి ముందు రోజులలో ఈ పార్టీ పునర్వైభవానికి, ఈ పార్టీ ముందుకు పోయేదానికి, అధికార పక్షం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరంతరం మా పోరాటం కొనసాగుతూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ పదవి చిన్నది పెద్దది అనేటువంటిది కాదు, ఇది పదవి కాదు, ఇది ఒక పార్టీ అప్పగించినటువంటి బాధ్యత. ప్రతిపక్షంలో దీన్ని చాలా బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ నా పట్ల ఉంచినటువంటి బాధ్యతను తప్పకుండా నా శక్తి మేరకు నెరవేరుస్తానని, ఈ బాధ్యతను అప్పగించినటువంటి పార్టీ అధిష్టాన వర్గానికి, జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారికి, మన నాయకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారికి, ఈ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త శాసనమండలి సభ్యులు మేరీ మురళీ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక సంవత్సరాలుగా ఒకరికొకరం అడుగు వేస్తూ నడుస్తున్నటువంటి ఇక్కడికి విచ్చేసిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నేను చేతులు జోడించి నమస్కరిస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీతో అనుబంధం నాకు ఎక్కువ అవుతుంది. కారణం, మీరే పాత్రదారులు అవుతారు భవిష్యత్తులో. ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వ దృష్టికి కానీ ప్రజల దృష్టికి తీసుకుపోవాలంటే ఒక వారధి పాత్ర పోషించేటువంటి వాళ్ళు మీడియా. ఈ మీడియాతో నా సంబంధం ఈనాడు కొత్తది కాదు, అనేక సంవత్సరాలుగా ఒక మిత్రత్వంతో కొనసాగుతున్నటువంటి ఈ బంధం, ఈ బాధ్యతతో మరింత అనుబంధం కావాలని, ఈ బంధం మమేకం కావాలని, ఒక విడదీయరాని బంధం కావాలని, మా పాత్రలో మీరు కూడా భాగస్వాములు కావాలని. మీడియా అనేటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభం అంటారు. ఒకటి రాజకీయ వ్యవస్థ, ఒకటి అధికారిక వ్యవస్థ, ఒకటి న్యాయ వ్యవస్థ, 4వది పత్రికా వ్యవస్థ. ఈరోజు ప్రజలకు ఉపయోగపడే విధానాలు ప్రభుత్వం నడపాలంటే ప్రధానమైనటువంటి పాత్ర మీడియాది. మీడియా కూడా నిర్ద్వందంగా, ఎటువంటి వివక్ష లేకుండా ఏదైతే ప్రభుత్వం చేపట్టేటువంటి వ్యతిరేక విధానాలను సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఎంత ఉందో మీడియా కూడా, మీ వంతు కూడా అదే విధమైనటువంటి బాధ్యత ఉంది. మీరు ఈ రాబోయేటువంటి రోజుల్లో మీ సహకారాన్ని అర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నా మిత్ర బృందానికి అంతా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.